గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ మాస్టర్. ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డీలో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా చేయాలంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ అన్నాడు. అంటే ఈ ట్రయాంగిల్కి సిమిలర్ అన్నాడు. సిమిలర్ అంటే అర్థం ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. యాంగిల్ బి అనేది యాంగిల్ ఈకి, యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్కి, యాంగిల్ ఏ అనేది యాంగిల్ డికి యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ఏబి సైడ్ అనేది డిఈ సైడ్కి, ఏసీ సైడ్ అనేది డిఎఫ్ సైడ్కి, బీసీ సైడ్ అనేది ఈఎఫ్ సైడ్కి ఈ రేషియోస్ అనమాట. అంటే ఏబి బై డిఈ అంటే 6/8 దట్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. బీసీ తెలియదు కాబట్టి బీసీ బై ఈఎఫ్ ఎంత 10 దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏసీ బై డిఎఫ్ ఎంత 14. ఇప్పుడు వాడు ఏమడిగాడు, దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అడిగాడు. అంటే ఏబీ తెలియాలి, బీసీ తెలియాలి, ఏసీ తెలియాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏబీ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ రేషియోస్ ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, బీసీ ఈక్వల్ టు 6/8 ఇంటూ 10 అవుతుంది అనమాట. ఏమవుతుంది, 2 4 2 5 6 5 30/4 అనమాట. 30/4 అంటే 7.5 అనమాట. అంటే బీసీ ఎంత 7.5 వచ్చింది. మరి మనకి ఈ 6/8 AC/14 ఈక్వల్ చేసాం అనుకోండి, 6/8 ఈక్వల్ టు AC/14 ఈక్వల్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఏసీ ఈక్వల్ టు 6/8 ఇంటూ 14. 2 4 జా 2 7 జా 7 42 42/4 అంటే 4 10 జా 4 5 జా అంటే ఇది 10.5 రావడం జరిగింది. ఇప్పుడు మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని అన్నాడు. అంటే ఈ ఏబిసి ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 సైడ్స్ ఏంటి, ఒకటి 6, ఒకటి 10.5, ఇంకోటేమో 7.5. వీటన్నిటిని యాడ్ చేసినట్టయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే 18కి 6 యాడ్ చేస్తే 24 ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట.